రాఖీ పండగ కదా, సగ్గుబియ్యం నానబెట్టుకుని ఉన్నాను. 1 గంట అవుతుంది. కొన్ని పాలు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుందాం. అప్పుడు ఉడికాక పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఉడికాక అప్పుడు సేమియా పుల్లలు నెయ్యి పోసుకున్నానండి. కిస్మిస్ జీడిపప్పు వేసుకుందాం. వేసుకున్నానండి. కొంచెం నెయ్యి వేసుకున్నాం. సేమియా పుల్లలు వేసుకుందాం. సేమియాలు వేపుకున్నాం కదండి, అవి వేసేసుకుందాం. ఇందులో వేసుకుని ఒకసారి అయిపోయిందండి. కొద్దిగా యాలక్కాయ పొడి వేసుకుంటున్నా. అయిపోయిందండి. కొద్దిగా బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకుని కరిగేదాకా ఉంచుకుందాం. అయిపోయిందండి. బౌల్లో తీసుకుంటా. సేమియా రాఖీ స్పెషల్.